వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయానంద రెడ్డి నెక్స్ట్ XYZ వీళ్ళ మీద అంతా టార్గెట్స్ చేయడము మేము చెప్తే అయిపోతుందంటే ఇంకేముంది చెప్పండి. మీరు మేము చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తా ఉన్నాం అంటున్నారు కదా, మీరు ఆ మాట మీ నోట్లోంచి వచ్చిందా లేదా అనేది నేను క్లియర్ గా కూడా చూపిస్తాను. చూడండి. మీరు చెన్నై పోతే చిత్తూరు వాళ్ళే పరిపాలించేది. ఈ భారతదేశంలోనే ప్రధాని గారే చిత్తూరు నుండి ఎన్నికైన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్పగా అనేక సభల్లో చెప్పాడు. అది రోజు ప్రపంచంలో బెంగళూరు సగాన్ని ప్రధాని గారే చిత్తూరు నుండి ఎన్నికైన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్పగా. కర్ణాటక వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడము, వాళ్ళు దీన్ని విమర్శిస్తూ ఎఫ్ఐఆర్ కాకపోయినా కూడా పోలీస్ స్టేషన్ లో పోయేసి వాళ్ళు కంప్లైంట్ చేయడము, వాళ్ళు అక్నాలజ్మెంట్ ఇవ్వడము. ఓకే, ఇవి అక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి మేము పోయేసి కర్ణాటకలో మేము చేసేకేమి అంత ఇది మాకేం పట్టలేదు, మాకు అవసరం కూడా లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, గురజాల జగన్మోహన్ గారు మీరు అభివృద్ధి చేస్తానంటా ఉన్నారు. మీ అభివృద్ధికి మేము ఎక్కడ కానీ ఆటంకం కలిగించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిన ఒక మాట పొరపాటున మీరు మాట్లాడినారో లేదా తెలిసి మాట్లాడినారో తెలియకుండా మాట్లాడినారో, మీరు మాట్లాడిన దాని వల్ల కర్ణాటకలో ఇష్యూ జరుగుతూ ఉంది. మీరు ఏదైనా ఉంటే కర్ణాటక వాళ్ళని అక్కడ ప్రశ్నించండి. మేమేదో పోయేసి కర్ణాటక సోషల్ మీడియా మెయింటైన్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ఇంకా అంత దిగజారిపోలేదు. అర్థమవుతుందా? దయచేసి ఏదైనా ఉంటే మీరు అక్కడే పోండి, అక్కడ తెలుసుకోండి. మీ వల్ల చిత్తూరులో ఈరోజు చాలా మంది నష్టపోతా ఉన్నారు అనేసి కూడా బెంగళూరులో, ఇక్కడ చిత్తూరు నుంచి బెంగళూరు పై సెటిలర్స్ అందరూ కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడ కానీ ధైర్యంగా కూడా తిరగలేని పరిస్థితి. ఏమంటే చిత్తూరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో శాసిచ్చేస్తా ఉన్నారని మీరు మాట్లాడిన మాట వల్ల వాళ్ళందరూ భయపడతా ఉండే పరిస్థితి. అట్లాంటి వాళ్ళకంతా మీరు ధైర్యం చెప్పండి. మీరు వెంటనే కూడా ఆడ కర్ణాటకలో ఉండే వాళ్ళు ఎవరైతే మీ మీద ప్రెస్ మీట్ పెట్టినారో వాళ్ళతో మీరు మాట్లాడుకునేసి వాళ్ళతో మీరు వాళ్ళకి సారీ చెప్పడము లేదా ఏదో ఒకటి చేసి మీరు అక్కడ తేల్చుకోండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కానీ విజయానంద రెడ్డి గారి మీద కానీ ఏదైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రము మేమందరూ కూడా తీవ్ర స్థాయిలో దీనికి కౌంటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది.